హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొరియన్ మూవీ అయిన ఆర్వి అంటే రెస్యూడెక్టెడ్ విక్టిమ్స్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు ఫ్రెండ్స్, 2017 అక్టోబర్లో అయితే సౌత్ కొరియాలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాలో 3 లాంగ్వేజ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు అని కూడా ఒకటి. అలాగే సబ్స్క్రిప్షన్ లేకపోయినా ఫ్రీగా అయితే ఈ మూవీ చూసేయచ్చు. ఈ మూవీ 2012లో ఇట్ ఈస్ ఓవర్ అనే నోవెల్ బుక్స్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ ఆర్మీ మూవీ తీయడం అయితే జరిగింది. డైరెక్టర్ బై క్వాక్ కుంగ్. ఎస్, ఈ మూవీ థ్రిల్లర్ అండ్ మిస్టరీ పరంగా ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది భయ్య. అలాంటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. బేసిక్ గా స్టోరీ విషయానికి వస్తే, సియోజిన్ అనే లాయర్ తన అమ్మ అయిన చాయ్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే దొంగలు తన దగ్గర ఉన్న బ్యాగ్ ని కొట్టేయబోయి తనని చంపేస్తారు. కానీ హీరో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత కూడా, అంటే 7 సంవత్సరాలకి మరలా బ్రతికైతే వస్తుంది. మరి ఎందుకని చనిపోయిన హీరో వాళ్ళ అమ్మ మరలా బ్రతికేలా వచ్చింది? తను బ్రతికి రావడానికి కారణం ఏంటి? తనే కాకుండా ప్రపంచంలో చనిపోయిన చాలా మంది బ్రతికైతే వస్తూ ఉంటారు. మరి ఈ మిస్టరీకి కారణం ఏంటి? ఆ సొల్యూషన్ ఏంటి? ఎందుకని వీళ్ళు బ్రతికి వస్తున్నారు? బ్రతికి రావడానికి కారణం ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ మిస్టరీ. థ్రిల్లర్ పరంగా ఒక 10 to 15 మినిట్స్ వరకు నచ్చుతుంది. దాని తర్వాత మాత్రం మిస్టరీగా మారుతుంది భయ్య. స్టోరీ మాత్రం కొద్దిగా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ అవుట్పుట్ మాత్రం ఎవరికైతే నచ్చదు భయ్య. కావాలి అనుకుంటే చాలా డిఫరెంట్ గా తీయచ్చు. ఒక యూనిక్ స్టోరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే చనిపోయిన వారు మరలా రావడం అంటే చనిపోయిన ఒక 2-3 రోజులు కాదు, 7-8 ఇయర్స్ తర్వాత మరలా రావడం. ఇది స్టోరీ కొంచెం యూనిక్ అని చెప్పుకోవచ్చు. కానీ అవుట్పుట్ మాత్రం చాలా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఒక 30 to 40 మినిట్స్ వరకు నచ్చుతుంది. అలాగే క్లైమాక్స్ వచ్చి ఒక ట్విస్ట్ కూడా నచ్చుతుంది. మిగతా స్టోరీ మాత్రం కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళ కొడుకు ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, మరలా ఎందుకని బ్రతికి వస్తుందని ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా నచ్చుతుంది. స్టోరీ మాత్రం మిస్టరీ పరంగా బాగుంది, కానీ చూస్తూ ఉంటే కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. కానీ చిన్న సినిమా చెప్పుకోవచ్చు. 1 hour 35 మినిట్స్ అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అంతేకాకుండా ఎలాంటి వల్గర్ సీన్స్ కూడా లేదు. కొన్ని సీన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా మిస్టరీ సీన్స్ వస్తున్నప్పుడు కూడా నచ్చుతుంది. అలాగే మదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ కూడా కొన్ని అయితే యాడ్ అయితే చేశారు. సన్ అంటే కొడుకు చేస్తున్న తప్పులకి బలి అయ్యేది, అంటే మనం ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే బలి అయ్యేది అని కూడా ఈ సినిమాలో అయితే చూపించడం జరిగింది. అది కూడా మీకైతే నచ్చుతుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ అని చెప్పుకోవచ్చు. స్టోరీ మాత్రం డిఫరెంట్ గా అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే థ్రిల్లర్ పరంగా అండ్ మిస్టరీ పరంగా ఆ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కొడుకు ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా కొద్దిగా నచ్చుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారు మరలా బ్రతికేందుకు వస్తారనేది కూడా కొద్దిగా క్లీన్ అండ్ క్లియర్ గా అయితే చూపించారు. అది కూడా అయితే నచ్చుతుంది. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే, సినిమా మాత్రం కొద్దిగా అంటే సినిమా స్టార్ట్ అయినాక 30 మినిట్స్ తర్వాత ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. చాలా వరకు డ్రామా స్టోరీ అయితే యాడ్ చేశారు. అంతేకాకుండా కొన్ని సమయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డల్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని సీన్స్ మాత్రం అర్థం కాకుండా అయితే ఉంటాయి భయ్య. ఇవే మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. మిస్టరీ మూవీస్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. 1 time వాచ్ అని చెప్పుకోవచ్చు. పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు. కాకపోతే చనిపోయిన వారు మరలా ఎందుకు బ్రతికి వస్తున్నారు, వారు బ్రతికి రావడానికి కారణం ఏంటి, ఇది తెలుసుకోవడానికి మాత్రం సినిమా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే అయితే జియో సినిమాలో ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా సౌత్ కొరియా మూవీ అయిన ఆర్వి రెస్యూడెక్టెడ్ విక్టిమ్స్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ రివ్యూ, అలాగే ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.